శ్రీ గురుభ్యో నమ. జూలై నెలకు సంబంధించి సింహరాశి వారికి ఈ నెలలో చూసుకుంటే శుక్రుడు అలాగే గురుగ్రహం ఇద్దరు కూడా చాలా శుభస్థానంలో ఉండడం వల్ల చాలా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏదైతే వ్యాపారం నందు కానీ లేదా ఇతర విషయాల్లో కానీ పెట్టుబడులు పెట్టున్నారో వారికి సకాలంలో ఆ యొక్క ధనాన్ని లభించి చాలా లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులందరూ కూడా మీరు పెట్టినటువంటి పెట్టుబడికి మించి లాభాలు గడిస్తారు ఈ యొక్క జూలై నెలలో. అలాగే ఇంట్లో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఈ యొక్క నెలను వారు గడుపుతారు. అలాగే ఆదాయాన్ని పెంచే విషయంలో మీరు కొన్ని స్థిర చరాస్తులను కొనే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ స్థిర చరాస్తుల ద్వారా మీకు చాలా లాభదాయకంగా లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా అమ్మకాలకు సంబంధించి కూడా మీరు లావాదేవీలు జరుపుతున్నట్టయితే అట్టి లావాదేవీలు కూడా మీకు చాలా లాభాలు గడించి చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి ఏవైతే వృత్తులు అంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ అలాగే వ్యవసాయదారులు వ్యవసాయం కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా లాభదాయకంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు సంబంధించి ఇంక్రిమెంట్లు కానీ లేదా ప్రమోషన్లు కానీ ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ నెలలో అంది చాలా ఆనందంగా ఉత్సాహంగా మీకు పెంపొందించే అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క రాశి వారికి కనబడుతున్నాయి. అలాగే మీరు లాభాల కోసం పోయి ఆర్భాటాలకు పోతారు. ఆ ఆర్భాటాల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. విందులు వినోదాలని చెప్పి ఆహ్లాదకరంగా గడపడానికి చాలా ప్రాధాన్యతను ఈ నెలలో ఇస్తారు. కాబట్టి ఈ ధనం అనేది వృధా ఖర్చు ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా 1-2 సార్లు ఆలోచించుకొని మీరు ఖర్చు చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏదైనా విద్యార్థులకు సంబంధించి విదేశీ యానానికి సంబంధించి కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ నెలలో తప్పకుండా వీసా లభించి వారు విదేశీ యానం చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అలాగే ఏదైనా యూనివర్సిటీలు కానీ లేదా ఏదైనా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడానికి చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆశించినటువంటి ఫలితాలు వచ్చి వారందరూ కూడా చాలా సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు బంధుమిత్రులతో కలిసి చాలా తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఈ నెలలో సందర్శించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఖర్చు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. వ్యర్థ ఖర్చు అంటే మీకు వచ్చిన లాభాల్లో నుంచి కొద్దిగా ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే మీకు ఈ యొక్క నెలలో వస్త్రానికి సంబంధించి కానీ లేదా ధనానికి సంబంధించి కానీ లేదా ధాన్యానికి సంబంధించి కానీ మీకు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మీరు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా సెంటిమెంట్ వస్తువులన్నింటినీ కూడా భద్రపరచుకొని చాలా జాగ్రత్తగా కూడా ఈ నెలలో మీరు చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి కోర్టులో కేసులున్నా కూడా అట్టి కేసుల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. ఆ విజయం మీ ఇంటి అందు అలాగే మీ కుటుంబం యందు కూడా చాలా సంతోషాన్ని నింపుతుంది. అలాగే మీరు ఏదైతే వ్యాపారం కానీ లేదా ఇతర రాజకీయాలకు సంబంధించి కానీ లేదా సినిమాకు సంబంధించి కానీ ఈ రాశి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నెల చాలా కలిసి వస్తుంది. అలాగే లాభదాయకంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంటి యందు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈ రాశివారు ఈ నెలలో గడపబోతున్నారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే వారికి అనుకున్నవి అనుకున్నట్టుగా తగిన సమయంలో అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ శని యొక్క ప్రభావం వల్ల ఈ రాశివారు కొద్దిగా శరీర విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే మానసికంగా కొన్ని చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటే దానికి తగిన చికిత్సను చేసుకోవడం అనేది ఈ నెలలో చాలా మంచిది. అలాగే ఏదైనా ఇంటి యందు కూడా అనారోగ్యం ఎవరికైనా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంటి వారి యందు కూడా చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఉండడం అనేది వారికి చాలా అవసరం. శని ప్రభావం ఉండడం వల్ల వీరు తప్పకుండా శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రం కానీ లేదా శనివారం నాడు దేవాలయానికి వెళ్ళి ఆ శనేశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కానీ లేదా ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి శంకరునికి లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం ద్వారా వీరికి అనారోగ్య సమస్యలు అనేవి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు తప్పకుండా శనివారం నాడు లేదా మంగళవారం నాడు ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి శనేశ్వరునికి కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామికి కానీ అభిషేకం చేస్తే వారికి తగినటువంటి ప్రోత్సాహకంగా అలాగే ఉల్లాసంగా కూడా గడిపే అవకాశాలు ఈ నెలలో కలుగుతాయి. కాబట్టి వారు ఈ నెలలో శనివారం కానీ మంగళవారం కానీ దేవాలయానికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేదా శనేశ్వరునికి కానీ అభిషేకం చేస్తే వారికి చాలా సత్ఫలితాలు కలిగి చాలా లాభదాయకంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మంగళవారం కానీ శనివారం కానీ దేవాలయానికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది. వ్యవసాయదారుల విషయంలో కూడా వారు కొద్దిగా ఇనుముకు సంబంధించినటువంటి లేదా నల్ల ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలు కానీ వేరే ఎటువంటి ఏర్పాట్లు కానీ చేసుకునే అవకాశం ఉంటే వారు కొద్దిగా దూరం ఉండడం అనేది చాలా మంచిది. నల్ల ధాన్యాలు కానీ లేదా నల్ల మట్టికి సంబంధించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటల విషయంలో ఈ రాశివారు వ్యవసాయదారులు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ లేదా ఇనుముకు సంబంధించినటువంటి లావాదేవీలు చేసేటటువంటి వ్యక్తులు కానీ కొద్దిగా ఈ యొక్క ఇనుము విషయంలో కానీ నల్ల ధాన్యాల విషయంలో కానీ నల్ల పంటల విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే వారికి లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నల్ల ధాన్యానికి సంబంధించి పంటలు ఎవరైతే వేద్దామని ఆలోచిస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారు ఇతర ధాన్యాలు అంటే ఈ సంవత్సరం ఎరుపు ధాన్యాలు ఎర్ర ధాన్యాలు అనేవి చాలా మంచివి కాబట్టి ఆ ధాన్యాల వైపు వెళ్ళి ఆ పంటలు వేసుకుంటే చాలా లాభదాయకంగా వారు ఆ లాభాలను గడించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి సాధ్యమైనంత వరకు కూడా ప్రయత్నాలు చేస్తే ఈ సింహరాశి వారికి చాలా లాభదాయకంగా ఈ జూలై నెల ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.